వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమలగిరిలో ఉద్రిక్తత, రాళ్లదాడి చేసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు. నీటిని జాగ్రత్తగా వాడుకోండి, భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. మహిళా జర్నలిస్టులకి రక్షణ లేకపోతే ఎలా, మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు. గన్పాక్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన, అదాని మెగా కుంభకోణంపై దర్యాప్తుకు డిమాండ్. తిరుమలగిరిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల రాళ్లదాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నా చేస్తూ ఉండగా వారికి కౌంటర్గా సీఎం ఫ్లెక్సీకి కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. దీనితో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. మాట పెరగడంతో ఇరు పార్టీ నేతలు దాడికి దిగారు. ఈ దాడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. దాడులకు పాల్పడిన వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలను పరామర్శించేందుకు జగదీష్ రెడ్డి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని జగదీష్ రెడ్డికి పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసుల సమక్షంలోనే తమ పార్టీ కార్యకర్తలపై దాడి జరిగిందని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. లేదు నువ్వు ఆపేస్తాంటే ఇక్కడ కూర్చోమంటే రోడ్డు మీద కూర్చుంటారు. నేను చాలా అర్థం చేసుకుని పనిచేస్తాను, మీరే అర్థం కాని పని చేస్తున్నారు. మీ అందరి పద్ధతులు మారినాయి. నేను ఉన్ననాడు ఏం పని చేసిండ్రో, ఎట్లా ఉన్నారో, ఇవాళ ఎట్లా పని చేస్తున్నారో మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, ప్రజలకు తెలుస్తుంది. ఒక్కనాడు నేను ఫోన్ చేసి ఒక కేసు పెట్టమని చెప్పారు రోడ్డు మీద, నా 10 ఏళ్ళ సర్వీస్ మంత్రిగా. ఎన్ని పెడుతున్నారు మీరు, ఏం పనులు చేస్తున్నారు? నేను ఎందుకు ఎవరి వ్యక్తిగతంగా అనడం లేదు. నేను సందర్భం వచ్చినాడు తప్పకుండా అందరూ శిక్షణ ఇస్తారు. తప్పు చేసే తప్పు చెప్తున్నా. మీరు చేస్తున్న పొరపాటు మీరు అర్థం చేసుకోండి. చట్టాన్ని మించి అతీతంగా పోయి పనిచేస్తాము, తప్పులు చేస్తాము, కరెక్ట్ కాదు. అయినా నేను నీకు ఓపిక పోతున్నాను. మీరు మరి ఇద్దరు చిన్నోళ్ళు, చిన్నోళ్ళు పిన్నోళ్ళు మరి ఇద్దరు చెప్పి నేను ఓపిక పోతున్నాను. అయినా మీకు అర్థం కాదు. వర్షాభావ పరిస్థితులతో తిరుమలలో డ్యాంలు ఎండిపోతున్నాయని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది. రిజర్వాయర్లలో 130 రోజులకు సరిపడా మాత్రమే నీటి నిల్వ ఉందని తెలిపింది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నీటి వృధాను నివారించాలని విజ్ఞప్తి చేసింది. తిరుమలలో రోజు దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారని తెలిపింది. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత విజయరెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టి ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రుణమాఫీ సరిగ్గా జరిగి ఉంటే సీఎంకు అంత భయం ఎందుకని ఎక్స్ వేదికగా తాజాగా ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. వెంటనే కాంగ్రెస్ గూండాలపైన కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని డీజీపీకి ట్యాగ్ చేశారు. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు ఏం చేసిండ్రు? పాపం ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు, ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ, ఇద్దరు సీదా కొండారెడ్డిపల్లెకు పోయినరు. కొండారెడ్డిపల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినరు. తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదల నూకేసి వాళ్ళను కొట్టి రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డిపల్లిలో ఇద్దరు ఆడబిడ్డలకు అవమానం చేసిండు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయమైతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డిపల్లిలో నీ ఇంటి ముంగట, నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అదానీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మంత్రులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఇక్కడ నుంచి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అందులో పాల్గొననున్నారు. హిడెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీపై జేపీసీతో విచారణ జరపాలని, సిబి చైర్పర్సన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.